అలాగనే సత్యపాదశ గారికి, చిటక్ గారికి నా వందన మరణాతలు. అలాగే సంఘ బిడ్డలు మీ అందరికీ కూడా నా వందన మరణాతలు. అందరికీ మరణాతలు. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. అత్యంత పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి అనేకమైన వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి ప్రభువా, నాన్న ఈ శనివారం దినాన తండ్రి నాన్న మీ సన్నిధిలో ఆరాధించే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు నాన్న పాటలతో నేను గనపరిచిన మందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇక్కడ నిలువబడింది తండ్రి నాన్న నేను కాదు, మీరే ఉన్నారు తండ్రి. ప్రభా నాలో అండి తండ్రి, మీరు ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని వారిని దర్శించమని అడుగుచున్నాను. ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాన్న. ఇంకా జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరే ముందుండి మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని త్వరగా రానేసే పరిశుద్ధరాములు వేడుకని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయం 26, 27 వచనాలండి. లూకా సువార్త 1వ అధ్యాయం 26, 27. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. మనం ఇప్పుడు ఏ మాసంలో ఉన్నామండి? ఆనంద మాసంలో ఉన్నాం. అయితే క్రైస్తవ ఆధ్యాత్మిక భాషలో డిసెంబర్ను ఆనంద మాసం అని పిలుస్తుంటారండి. మరి ఎందుకు ఆనంద మాసం అని అంటే, చూడండి, ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళి చూసినా లేదా విన్నా కూడా మనకి మరి క్రిస్మస్ సందడి, క్రిస్మస్ ఆనందం అనేది మనకి కనబడుతుంది కదండి. క్రిస్మస్ సందడి ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకు అంటే ఇది క్రిస్మస్ అనేది ఒక మతానికో లేకపోతే ఒక కులానికో చెందింది కాదండి. ప్రతి ఒక్కరూ చేసుకునే పండుగ. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. మరి ఇది ఎవరికండి? అందరికీ. అందుకే ప్రపంచంలో మరి ప్రపంచవ్యాప్తంగా మరి అందరూ చేసుకునే పండుగ ఏదైనా ఉంది అంటే ఏకైక పండుగ, అదే క్రిస్మస్ పండుగ. మరి ఈ క్రిస్మస్ పండుగ ఏంటి అని మనం ఆలోచిస్తే, చాలామంది క్రిస్మస్ అంటే అయ్యో ఏమొద్దులే, ఇది దేవుని యొక్క బర్త్డే కదా అని చెప్పి క్యాండిల్స్ వెలిగించి లేకపోతే కేక్ కట్ చేయడమో, లేకపోతే కొత్త బట్టలు కొనుక్కొని వేసుకోవడమో, లేకపోతే ఇంట్లో అందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ వండుకొని తినడమో అలా చేస్తూ ఉంటారు. అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? అవన్నీ కూడా మనం చేస్తుంటాం. ఎందుకంటే మన సంతోషం కోసం మనం చేసుకుంటాం, కొనుక్కోవడం, వేసుకోవడం అలాంటివి. కానీ అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అంటే, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. అదేవిధంగా క్రిస్మస్ అంటే మనం సమాధానంగా ఉండి మరి ఆయన సమాధానాన్ని పొందుకోవడమే క్రిస్మస్. అలాగనే క్రిస్మస్ అంటే మరి ఆయన యొద్ద నుండి పొందుకున్న వాటిని మనం ఇతరులకి పంచిపెట్టడమే క్రిస్మస్. అలాగనే క్రిస్మస్ అంటే మరి పాపంలో ఉన్న మనలను పరిశుద్ధంలోనికి తీసుకురావడానికి ఆయనే ఈ భూమి మీదకి వచ్చాడండి. ఆ పరిశుద్ధతలో మనం జాయిన్ అవ్వడమే అసలైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే మరి శాపంగా ఉన్న మనలను మరి శాపంలో నుండి విడిపించడానికి దేవాది దేవుడే ఈ భూలోకానికి వచ్చిన రోజు. అదే అసలైన క్రిస్మస్.
క్రిస్మస్ అనగా మరి మనలందరినీ కూడా దేవుని రాజ్య వారసులుగా మార్చడానికి మరి రారాజు రాజే మరి ఈ భూలోకంలో మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. ఎందుకు చేత? పాపంలో ఉన్న మనలను ఆయన విడిపించడానికి, ఆయన రాజ్య వారసులుగా మనల్ని మార్చడానికి మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే అసలైన క్రిస్మస్. అయితే ఈ క్రిస్మస్ అనేది అసలు ఎప్పుడు ప్రారంభమైంది అంటే క్రిస్మస్ డిసెంబర్ 25న జరుపుకోవడం అనేది ఎప్పుడు మొదలు పెట్టారు అసలు స్టార్టింగ్ అంటే మరి క్రీస్తు శకం 366 సంవత్సరంలో రోమన్ మరి చక్రవర్తి అనే కాన్స్టంటైన్ అయిన ఒక వ్యక్తి ఉండేవారు. అయితే ఆయన యొక్క తాతలు ఎవరైతే ఉన్నారో అంతకు ముందు వారందరూ కూడా క్రైస్తవుని హింసించేవారంటండి బాగా. అయితే ఈ కాన్స్టంటైన్ మాత్రం దేవునికి లొంగాడండి. లొంగి మరి ఈయనైతే ఏం చెప్పాడంటే, నేను క్రీస్తుకి విరోధిని కాదు, నేను క్రైస్తవుడిని అని తను తాను ప్రకటించుకున్నాడండి. మరి మా తాతలందరూ అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియక మరి ఆయన గురించి ఏం సరిగా తెలియక ఆయన సిలువ వేశారు. వారు ఆ పని బుద్ధి లేక చేశారు, జ్ఞానం లేక పని చేశారు. కానీ నేనైతే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న విలువలను తెలుసుకున్నాను, ఆయనే నిజమైన రక్షకుడని నేను గ్రహించానని కాన్స్టెంట్ గారు తాను గురించి ప్రకటించుకున్నారండి. మరి యేసుక్రీస్తు ప్రభువారే రక్షకుడు, ఆయన మరి మానవుల రక్షణార్థమై ఆయన సిలువలో బలి అయ్యారు అని చెప్పి తాను ప్రకటించుకొని అప్పటి నుండి కూడా మరి 366 సంవత్సరం నుండి కూడా డిసెంబర్ 25న క్రిస్మస్ అని పిలుచుకోవడం అనేది అప్పటి నుండి కూడా ప్రారంభమైంది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనం క్రిస్మస్ అనేది డిసెంబర్ 25న మరి జరుపుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు నా యొక్క ధ్యానాంశం ఏంటి అని అంటే క్రిస్మస్ స్త్రీ. మరి స్త్రీలలో మరి బైబిల్ గ్రంథంలో మనం చాలాసార్లు స్త్రీల గురించి ధ్యానించుకుంటాం. కానీ అసలు క్రిస్మస్ స్త్రీ గురించి మనము ధ్యానించుకోవాలి. అయితే మొదట మరి ఈ లోకంలోనికి పాపం అనేది ప్రవేశించటానికి ఒక స్త్రీ యొక్క అవిధేయత దోహదపడింది కదండి. అంటే ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు ఆదాము అవ్వలను నిర్మించి మరి వారిని ఏదోను తోటలో పెట్టినప్పుడు దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో ఆ పని చేయడం ద్వారా మరి అవ్వ యొక్క అవిధేయత ద్వారా అక్కడ పాపం అనేది వచ్చింది కదండి. పాపం ద్వారా శాపం అనేది ఏర్పడింది. కానీ దేవాది దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి ఎవరిని ఎంపిక చేసుకున్నాడండి? స్త్రీలనే ఎంపిక చేసుకున్నాడు. పురుషులు చూడండి, చిన్నది ఏదైనా స్త్రీలు తప్పు చేస్తే మళ్ళీ స్త్రీని వాటి జోలికి వెళ్ళనివ్వరు, అవునా కాదండి? స్త్రీలను తిడతారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడండి? తిరిగి మళ్ళీ ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? స్త్రీలనే ఎంపిక చేసుకున్నాడు. ఒక కన్యకను, మరియా అనే కన్యకను ఆయన ఏర్పాటు చేసుకొని ఆ కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ప్రవచనాత్మకంగా మరి దేవుని యొక్క ప్రవక్తలు ప్రవచించిన మాటల చొప్పున ఆయన ఒక కన్యకను దర్శించి మరి ఆ కన్యక ద్వారా ఆయన భూమి మీదకి రావడం అనేది జరిగింది. అక్కడ ప్రవచనం నెరవేరుట అనేది మనం అక్కడ చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి అందించిన ఒక ముఖ్యమైన పాత్ర మరియమ్మ గారు అండి. మరి మరియమ్మ గారి గురించి మనం చూసినట్లయితే ఇందాక మనం చదువుకున్నాం కదండి 26, 27 వచనంలో మరి మరియ గారి దగ్గరికి ఎవరు వచ్చారండి? దేవదూత వచ్చింది దేవుని యొద్ద నుండి. అంటే ఆయన దేవదూతని మరియ గారి దగ్గరికి పంపించడం జరిగింది. అయితే పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకం మనందరికీ తెలుసు, మలాకీ గ్రంథం కదండి. అలాగే
కొత్త నిబంధన గ్రంథంలో మొదటి పుస్తకం మత్తయి సువార్త. మరి ఈ రెండింటికి మధ్య ఒక వైట్ పేపర్ అనేది మనకి కనిపిస్తుండదు కదండి. కేవలం అక్కడ ఒక వైట్ పేపర్ మాత్రమే ఉంది. కానీ మలాకీ గ్రంథం అలాగే మత్తయి సువార్తకి మధ్యలో చరిత్రలో 400 సంవత్సరాలని, 400 సంవత్సరాల చీకటి కాలం లేదా నిశ్శబ్ద కాలం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు ఇలాగా చీకటి కాలం లేదా నిశ్శబ్ద కాలం అని పిలుస్తూ ఉంటారంటే, మరి మలాకీ గ్రంథం తర్వాత దేవుడు ఎందుకో మౌనం అయిపోయాడండి. ఆయన మాట్లాడలేదు ఎవరితో కూడా, ఏ మనుషునితో కానీ ఏ ప్రవక్తతో కానీ ఆయన మాట్లాడలేదు. ఆయన స్వరం అనేది అక్కడ ఏమీ వినపడలేదు. మరి పాత నిబంధన గ్రంథంలో చాలా పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు వారు ప్రవచించిన గ్రంథాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందుకో మౌనం అయిపోయాడండి. దేవుని యొక్క దూతలు కూడా ప్రత్యక్షత అవ్వలేదు. ఆయన అక్కడ ఏమీ మాట్లాడలేదు. ఇలాగా 400 సంవత్సరాలు అనేవి గడిచిపోయాయి. అయితే ఈ చీకటినంతా ఛేదించుకుంటూ నీతి సూర్యుడు మరియా అనే కన్యకని ఏర్పాటు చేసుకొని, మరియా అనే కన్యక గర్భాన్న ఆయన ధరించడానికి ముందు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ కడుపులో జన్మించడానికి ముందు దేవదూత అక్కడికి వచ్చిందండి మరియా గారి దగ్గరికి. చూడండి, దేవుడు ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే బలవంతంగా ఏది చేయడండి. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ వ్యక్తి జీవితంలో ఆయన బలవంతంగా ఏది చేయడు. మనకి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు కదండి. అలాగే సొంతంగా ఎంపిక చేసుకునేది కూడా ఆయన మనకి ఇచ్చాడు, స్వేచ్ఛని ఇచ్చాడు, స్వతంత్రాన్ని కూడా ఇచ్చాడు. ఆయన ఏది మంచో ఏది చెడో అది మనకి చెప్తాడే తప్ప ఏ పురుషుని కానీ ఏ స్త్రీని కానీ కూడా ఆయన నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇదే మాట్లాడాలి, ఆయన ఎప్పుడు ఆయన ఎవరిని బలవంతం పెట్టడండి. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దేవాది దేవుడు కూడా దూతను మరియా గారి దగ్గర పంపించాడండి. ఎందుకంటే మరియా గారి జీవితంలో ఏమి జరగబోతుందో ఆమెకి ముందే తెలియాలి కనుక దేవాది దేవుడు దూతని పంపడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ దేవుడు ఆమెను దేవదూతని ఇక్కడ పంపినట్లుగా మనము చూస్తున్నాము. ఇక్కడ మనం చూసాం కదా, దేవదూతని దేవుడు మరియా గారి దగ్గర పంపించాడు. పంపించినప్పుడు అసలు దేవుడు మరియా గారినే ఎందుకు ఎంపిక చేసుకున్నాడండి? అసలు ఆయన అంతమంది స్త్రీలు ఉన్నారు కదా, అప్పుడు దేవుడు ఆమెనే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? చూడండి, మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తాం కదా, ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ జమ్యాకి వెళ్ళినప్పుడు ఏమైనా కాయగూరలు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటాం? ఏవి పడితే అవి తీసుకుంటామా అండి? తీసుకోం. చక్కగా ఒక్కొక్క బాగుందా లేదా, అది కుళ్ళిపోయిందా లేదా, చిన్న మచ్చున్నా కూడా మనం వాటిని తీసుకోం కదండి. జాగ్రత్తగా ఎంపిక చేసుకొని తీసుకుంటాం. ఈ లోకంలో ఉన్న వాటి గురించే మనం అంతలా ఆలోచిస్తే, దేవాది దేవుడు ఆయన ఈ లోకంలోనికి రావటానికి ఆయన ఎంపిక చేసుకునే స్త్రీ ఎంత పవిత్రమైన స్త్రీ ఉండాలండి, అవునా కాదండి? అయితే ఇక్కడ మరియా తన పరిశుద్ధతను కాపాడుకున్న స్త్రీ అండి, తన కన్యత్వాన్ని కాపాడుకున్న స్త్రీ. మరియా గారి జీవితంలో ఒక్క మచ్చ కూడా, ఒక్క డాగు కూడా లేదండి. ఆమె ఎంత పరిశుద్ధంగా జీవించిందంటే ఆమెను ఎవరు కూడా వేలెత్తి చూపించే అవకాశం కూడా లేదు. అంత పరిశుద్ధమైన జీవితాన్ని మరియా గారు జీవించారు. అందుకే దేవాది దేవుడు మరియా గారిని ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి అందించే ఒక ధన్యత ఒక స్త్రీకి మాత్రమే దొరికింది కదండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గర్భాన్న మోసే ధన్యత ఒక స్త్రీకి మాత్రమే దొరికిందేమో, కానీ ఈరోజు ఆయన ఆయనను మన హృదయంలో మొయ్యాలి అనే ఆశ మనకుంటే,
ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశాన్ని ఇస్తాడండి. ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఆయనను మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆయనను మనం ధరించి జీవించాలనే అవకాశం అనే ఆశ మనకుంటే ఆయన నీ కోరికను నా కోరికను ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఇక్కడ మరియ గారిని అయితే దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆమె ఆయనను గర్భాన్న మోయడానికి ఆమె సిద్ధపడింది. ఈరోజు మనము కూడా ఆయనను మన హృదయంలో మోసేవారిగా ఉండాలి. ఆయనను మన జీవితంలో ధరించి జీవించేవారిగా మనము ఉండాలండి. చూడండి, మనం బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? పర్ఫ్యూమ్ కొట్టుకొని వెళ్తాం కదండి. ఎందుకు? మనం వెళ్ళేటప్పుడు మంచి సువాసన అనేది రావాలని, మన పక్కనున్న వారికి కూడా మంచి సువాసన రావాలని వెళ్తాం, అవునా కదండి? మనలో నుండి రావాలని. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు సువాసన అనేది వస్తుంది. అయితే క్రీస్తు యొక్క పరిమళం, క్రీస్తు యొక్క సువాసన మన జీవితంలో నుండి వెదజల్లబడాలి అంటే మనం మరి మరియా గారు ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి తన గర్భాన్ని చోటిచ్చిందో మనము కూడా ఆయనకి ఎక్కడ స్థానం ఇవ్వాలండి? మన హృదయాల్లో స్థానము ఇవ్వాలి. ఆయనను ధరించుకొని మనం జీవిస్తే, ఆయనను ధరించుకొని మనం ఉన్నట్లయితే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ శాంతి, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానం ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరైనా బంధువుల దగ్గర కానీ లేకపోతే స్నేహితుల దగ్గర కానీ దేవుని బిడ్డల దగ్గర కానీ వెళ్ళామనుకోండి, బాబోయ్ ఈమె ఎందుకు వచ్చిందండి బాబు, వస్తే గొడవలు అని అనుకునేవారుగా మనం ఉండకూడదండి. క్రీస్తుని మనం ధరించి మనం అలా జీవించి వెళ్ళినట్లయితే, అబ్బాయి ఎక్కొస్తే ఎంత శాంతిగా ఉంటుందండి, నేను వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనుకునేవారిగా మనం జీవించాలి. మరి అలా మనం అందరూ మన గురించి అనుకోవాలంటే మనం ఏం ధరించాలండి? క్రీస్తుని మనలో ధరించాలి. ఆయనని మన హృదయంలో మోసేవారిగా మనము ఉండాలి. ఇక్కడ మరి మరియా అయితే పరిశుద్ధమైన జీవితాన్ని ఆమె జీవించింది కనుక మరి దేవాది దేవుడు ఆమెను ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. అలాగనే మరి అదే అధ్యాయంలో నుండి 30వ వచనం ఎవరైనా చదువుతారండి? 30వ వచనం. దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. చాలండి. ఇక్కడ మరి మరియా గారు ఎవరి వలన కృప పొందారండి? దేవుని వలన. మరి దేవుని యొద్ద నుండి, దేవుని వలన ఆమె కృప పొందుకుంది. మరి ఇక్కడ మరియా గారు దేవునికి చాలా ఫేవరెట్ అయిపోయిందండి. మనము ఫేవరెట్ అవ్వాలనుకుంటాం మన పేరెంట్స్, అవునా కదండి? నేను మా అమ్మ ఫేవరెట్, నేను మా నాన్న ఫేవరెట్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా ఫేవరెట్ అయినప్పుడు మన పేరెంట్స్ ఏం చేస్తారు? మనకి ఏమైనా కొనివ్వాలి, ఏమైనా మనకి పెట్టాలి, ఎక్కువగా పెట్టాలని ఆశపడతారు కదండి. ఇక్కడ మరి మరియా ఎవరు ఫేవరెట్ అయిపోయిందండి? దేవుని యొక్క ఫేవరెట్ అయిపోయింది. అంటే ఆమె ఎవరి దగ్గర మరి కృపను పొందుకుందని, ఎవరి దయను ఆమె సంపాదించుకుంది అంటే మరి దేవుని యొక్క కృపను ఆమె పొందుకుంది. మరి ఆమె దేవుని యొద్ద నుండి ఆమె సంపాదించుకుంది. ఆమె దేవుని దగ్గర నుండి ఆ కృప పొందుకుంది. ఈ రాత్రికాల సమయంలో మనము కూడా దేవుడిని అడగాలి. ఏమనంటే, దేవా నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు దయచేయండి తండ్రి అని మనం అడగాలి. మనకి చూడండి, మనం ఊపిరి పీల్చుకోవడానికైనా ఆయన కృప మనకు కావాలి. అడుగు తీసి ఇప్పుడు బయట అడుగు పెట్టడానికైనా మనకు దేవుని కృప కావాలి. దేవుని కృప లేకపోతే మన జీవితంలో ఏది కూడా జరగదు. ప్రతిదానికి కూడా మనకి దేవుని కృప కావాల్సిందే. అప్పుడు మనం దేవుడిని అడగాలి, తండ్రి నీ కృప నాకు కావాలి. అప్పుడు దేవుడు మనకి ఎలా దయచేస్తాడండి? కృప వెంబడి కృప ఆయన మనకి దయచేస్తూనే ఉంటాడు. ఇక్కడ మరియా దేవుని యొద్ద నుండి ఆమె కృప పొందుకుంది. ఒకవేళ ఎక్కువైన సమస్యలు మీ ఇంట్లో ఉన్నాయా? ఎక్కువ సవాళ్ళు మీ ఎదుట ఉన్నాయా? మీ ఎదుట ఒక పెద్ద కష్టం అనేది ఏదైనా వచ్చిందా? లేకపోతే మిమ్మల్ని ఎక్కువగా ఎవరైనా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా? దేవుడిని అడగండి.
తండ్రి నీ కృప నాకు ఎక్కువగా కావాలి. అప్పుడు ఆయన మనకి కృప వెంబడి కృప అనుగ్రహిస్తూనే ఉంటాడు. మరియ గారైతే ఇక్కడ దేవుని యొద్ద నుండి ఆమె కృప పొందుకుంది. ఈ రాత్రికాల సమయంలో మనము ఆయన్ని అడుగుదాం, తండ్రి నీ కృప నాకు కావాలి, నా జీవితంలో మరి నీ యొక్క కృప నాకు కావాలి, నేను అడుగు తీసి అడుగు బయట వేయడానికి నీ కృప నాకు కావాలయ్యా అని మనము అడుగుతాం. మొదటిగా ఇక్కడ మనం చదువుకున్నాం కదండి, మరి మరియా ఆమె పరిశుద్ధమైన జీవితాన్ని జీవించింది కనుకే దేవుడు ఆమెను ఎంపిక చేసుకున్నాడు కదండి. అలాగనే రెండవదిగా ఏంటి, మరి ఆమె దేవుని యొద్ద నుండి కృపను సంపాదించుకుంది. అలాగనే మరి మూడవదిగా మనం చూసినట్లయితే అదే అధ్యాయంలో 34వ వచనం అలాగే 35వ వచనం కూడా మనము చదువుకుందామండి. 34, 35. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అయితే మూడవదిగా ఏంటి అంటే మరి పురుషుని ఎరుగని స్త్రీ, అంటే పురుషుని ప్రమేయం లేకుండా మరి గర్భము ధరించడం. ఇప్పుడు చూడండి, పురుషుని ప్రమేయం లేకుండా మరి ఈ లోకంలో పుట్టిన వారు ఎవరైనా ఉన్నారండి? ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఈ లోకంలో మరి పురుషుని ప్రమేయం లేకుండా పుట్టిన వారు ఎవ్వరు కూడా లేరు కదండి. ఎవరు కూడా పురుషుని ప్రమేయం లేకుండా పుట్టిన వారు లేరు. ఓన్లీ జీసస్, హీఈస్ ద వన్. జీసస్ మాత్రమే ఉన్నారు. మరి ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆయన మన అందరిలా పుట్టలేదు, అదే ఆయన ప్రత్యేకత. మరి ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటండి అంటే ఆయన మన అందరిలా బ్రతకలేదు, అదే ఆయన ప్రత్యేకత. ఆయన ప్రత్యేకత ఏంటి అంటే ఆయన మనందరిలా చనిపోలేదు, అదే ఆయన ప్రత్యేకత. మనందరి కొరకు చనిపోయాడు, అదే ఆయన ప్రత్యేకత. మరి ఆయన మనలాగా చనిపోయిన తర్వాత సమాధులకు పరిమితం అవ్వలేదండి, పునరుద్ధానుడై తిరిగి లేచాడు, అదే ఆయన ప్రత్యేకత. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక నుండి కూడా ఆయన హీఈస్ సో యూనిక్ ఇన్ హిస్ బర్త్. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక నుండి కూడా ఆయన మరి చాలా ధన్యత, మన అందరిలా కాదు కదండి. మరి ఇక్కడ అయితే మరి పురుషుని ఎరుగని స్త్రీ అంటే పురుషుని ప్రమేయం అనేది లేకుండా కుమారునికి జన్మని ఇవ్వడం. ఇక్కడ మరి మరియా గారైతే తనైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించింది కనుక దేవుడు ఆమెని ఎంపిక చేసుకున్నాడు. రెండవదిగా మరియా గారు మరి దేవుని యొక్క కృపను ఆమె సంపాదించుకుంది. మూడవదిగా మరి మరియా గారి జీవితాన్ని గురించి ఒకసారి మనం చూస్తే మరి మరియా గారు యేసుక్రీస్తు ప్రభువారిని గర్భాన మోసే సమయానికి మేబీ హీస్ టీనేజ్ గర్ల్ అనుకుంటా, 13-14 ఇయర్స్ ఉంటాయి అనుకుంటాను. మరి అప్పటికి ఆమె మరి సరిగా కూడా చదువుకొని ఉండదు కదండి, పెద్దగా ఆమె ఏమీ కూడా చదువుకోలేదు. అలాగనే ఆమె ఒక ధనవంతురాలని, ఆమెకు ఆస్తులని కూడా బైబిల్ గ్రంథంలో ఇక్కడ వ్రాసినట్టు లేదు. అలాగునే మరి ఈమె ఎక్కడా కూడా అందంగా ఉంటారని, అందగత్తెని కూడా ఎక్కడా లేదు కదండి, సౌందర్యంగా ఉంటారు. మేబీ షీఈస్ ఏ ఆర్డినరీ అనుకుంటా, మేబీ మనలా ఉండొచ్చేమో. మరి ఇక్కడ మరియా గారు అయితే మరి ఆమె ఎక్కువగా చదువుకోలేదు, అలాగనే ఆమెకి ఆస్తులు కూడా ఏమీ లేవు. అలాగనే మరి ఇక్కడ ఆమెకి అందం అనేది మరి ఎక్కువ సౌందర్యం అనేది కూడా ఇక్కడ వ్రాయబడలేదు.
మరి ఆమె జీవితంలో ఏమీ లేకపోయినప్పటికీ మరి దేవుడు ఆమెనే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అంటే ఆమె పరిశుద్ధమైన జీవితాన్ని జీవించింది కనుక. ఆమె దేవుని వలన కృపను పొందుకుంది. అలాగనే మూడవదిగా మరి ఆమె దేవుని ద్వారా మరి బలాన్ని పొందుకుంది. సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొనట ద్వారా ఆమె గర్భాన్ని ధరించిందండి. దేని వల్ల ధరించింది? సర్వోన్నతుని శక్తి కమ్ముకొనట ద్వారా ఆమె మరి గర్భాన్ని ధరించినట్లుగా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆమె సర్వోన్నతుని శక్తి కమ్ముకొనట ద్వారా మరి ఆమె గర్భాన్ని మరి ధరించినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. అలాగే 38వ వచనం, ఒకసారి మనం చదువుకుందామండి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. అయితే ఇక్కడ ఆమెలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆమె సర్వోన్నతుని శక్తి ద్వారా ఆమె గర్భాన్ని ధరించింది. ఒకవేళ మనము కూడా అందరూ సామాన్యమైన వ్యక్తులమే కదండి. మనలో కూడా ఏమైనా ఉందా? ఏమీ లేదు. మనము కూడా అందరూ ఆర్డినరీ పర్సన్సే. ఇంకా చెప్పాలంటే నేను కూడా ఆర్డినరీ పర్సన్ అండి. నాకు కూడా ఏం లేదు, పెద్దగా చదువుకోలేదు. నేను కూడా, మాకు కూడా ఆస్తులు అంతస్తులు ఏం లేవు. నేను బలహీనరాలిని, అలాగే జ్ఞానహీనరాలిని కూడా. అయినప్పటికీ దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టారంటే ఇది నాదేం కాదండి, ఇదంతా ఆయనదే, ఆయన ఇచ్చిందే కదండి. ఇదంతా మాలో ఏముంది? ఏమీ లేదు. ఇక్కడ మేము నిలబెట్టాము అంటే ఇది కేవలము దేవుని యొక్క కృప, ఆయన వలనే. మనం అందరూ సామాన్యుల వ్యక్తిమై ఉండవచ్చు, కానీ ఆయన శక్తి మనం పొందుకుంటే దేవుడు మన స్థానాన్ని ఇక్కడ ఉంచుతాడండి. ఆయన శక్తి మనం ఆయన శక్తి కావాలనుకుంటే ఆయన మనలను అక్కడ ఉంచుతాడు. మరి తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని బైబిల్ గ్రంథంలో మరి దానియేలు గ్రంథంలో మనం వాగ్దానం చూస్తాం కదండి. అటు రీతిగా మరి మనం ఎంత సామాన్యుల వ్యక్తిని అయ్యున్నా కూడా ఆయన శక్తి మనకు కావాలి. సర్వోన్నతుని శక్తి మనల్ని కమ్ముకుంటే మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. అయితే ఇక్కడ మనం చూసాం కదండి, దేవదూత చెప్పినప్పుడు మరి మరియా గారు ఏం సమాధానం ఇచ్చారండి? ఏం సమాధానం ఇచ్చారో ఇందాక మనం 38లో చదువుకున్నాం కదా. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పునే నాకు జరుగును గాక అని అక్కడ ఆమె చెబుతుంది. మరి దేవదూత వచ్చి చెప్పినప్పుడు మరియా గారి ప్లేస్లో వేరే ఎవరైనా కనుక ఉండుంటే ఏమనేవారండి? ఏమనేవారంటే, అయ్యో ఇదేంటి ఎలా వచ్చి చెప్తున్నారు, నేను పురుషుని ఎరగని దానిని, అయినా పురుషుణ్ణి ఎరగకుండా గర్భం ఎలా ధరిస్తారు, ఇదేం విడ్డోరో, ఇదేం ఎంత, నేనెక్కడ వెళ్ళలేదు అని కొట్టి పారేస్తారేమో, నమ్మేవారు కాదేమో. ఒకవేళ వేరొక స్త్రీ అయితే, ఏంటి పురుషుని ప్రమేయం లేకుండా గర్భమా, ఇదెలా సాధ్యం, ఏమో ఇలా జరిగితే ఒకవేళ అందరూ నన్ను అవమానిస్తారేమో, అందరూ నన్ను అనుమానిస్తారేమో, ఒకవేళ నన్ను పెళ్లి చేసుకోబోయే పురుషుడు నన్ను అనుమానిస్తాడేమో, ప్రజలందరూ కూడా నన్ను అనుమానించి నేను వ్యభిచారిని అని అంటారేమో, నన్ను వేశ్య అని అంటారేమో, రాళ్ళు రువ్వి నన్ను చంపేస్తారేమో అని భయపడిపోయేవారు కదండి. కానీ ఇక్కడ మరియా గారు ఏం భయపడలేదండి. ఆమె ఇక్కడ ఏమీ భయపడలేదు. అంటే ఆమె అన్నిటికీ కూడా సిద్ధపడి ఉంది. అంటే ఆమెలో ఏముందండి? సంసిద్ధత అనేది ఉంది, సిద్ధపాటు ఉంది. దేవుని కొరకు నేను ఏదైనా చేస్తాను, దేవుని చిత్తంలో ఏదైనా నేను భరిస్తాను అని ఆమె ఉంది. అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఆమెకి ఎన్నో నిందలు రావచ్చు, ఎన్నో అవమానాలు రావచ్చు,
ఏది వచ్చినప్పటికీ ఆమె ఏం చేసిందండి? నీ చిత్తమే నా జీవితంలో నెరవేరునని చెప్పింది. అంటే దేవుని చిత్తానికి ఆమె ఏం చేసిందండి? లొంగింది. నీ చిత్తమే నా జీవితంలో జరుగును అని. ఇప్పుడు మనం ఎవరైనా చెప్పగలమా అండి? దేవా నీ చిత్తమే మరి నా జీవితంలో జరుగును గాక అని మనం ఎవరైనా చెప్పగలమా? చెప్పలేమండి. మామూలుగా నోటితో చెప్పేయచ్చేమో, కానీ మనస్ఫూర్తిగా ఎవరో చెప్పలేము. ఎందుకంటే నీ చిత్తము నా జీవితంలో జరుగును గాక అంటే ఏంటి అంటే మన ఇష్టాలన్నీ పక్కన పడేయడమే, మన 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 సలహాలన్నీ పక్కన పడేయడమే, మన జీవితం మొత్తం ఆయన చేతుల్లో పెట్టడం. అంటే ఆయన ఏది నిర్ణయిస్తే అదే మన జీవితంలో జరగాలని. అలా మనం చెప్పగలమా? మనం చెప్పలేం. కానీ ఈ రాత్రికాల సమయంలో మనం అలా చెప్పేవారిగా మనము ఉండాలి. తండ్రి నా జీవితంలో నీ చిత్తమే అని చెప్పేవారిగా మనం ఉండాలి. మన జీవితంలో కష్టాలు వచ్చినా పర్వాలేదు తండ్రి, నీ చిత్తమే. నీ చిత్తంలో మాకు కష్టాలు వచ్చినా పర్లేదు, నీ చిత్తంలో మాకు బాధలు వచ్చినా పర్వాలేదు, నీ చిత్తంలో మాకు శ్రమలు వచ్చినా పర్వాలేదు, నీ చిత్తంలో మాకు అవమానాలు వచ్చినా పర్వాలేదు. అవమానం అనేది ఎలా ఉంటుందండి? అవమానం అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే చూడండి, అవమానంగా మనల్ని ఎవరైనా అవమానించారనుకోండి, ఆ బాధ ఎలా ఉంటుందంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాం అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుందండి? వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాం, అవి ఉతికేసిన తర్వాత డ్రై అయిపోయి మనకి ఇస్తారు కదండి. డ్రై చేసి తీసినప్పుడు బట్టలో ఒక చుక్క నీరైనా ఉంటుందండి? ఉండదు. బాగా డ్రై చేసిస్తారు. మరి ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు మన హృదయం అట్టి రీతిగా ఉంటుంది కదండి. అట్టి రీతిగా ఆ వాషింగ్ మిషన్ ఎలా అయితే తిప్పుతుందో మన హృదయం అంత ఎవరో తిప్పినట్టు దారుణంగా, అంత అవమానంగా మనకి ఉంటుంది. మరి దేవుని యొక్క చిత్తంలో అన్ని అవమానాలు వచ్చినా నేను భరిస్తాను, ఎన్ని బాధలు వచ్చినా నేను ఎదుర్కొంటాను, ఎన్ని సమస్యలు వచ్చినా నేను ఉంటాను. ఎందుకంటే భయపడేవారు ఆయనకు అవసరం లేదండి, వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారు ఆయనకు అవసరం లేదు. ఆయన చిత్తంలో కష్టాలు వచ్చినా నేను నిలబడతాను, బాధలు వచ్చినా నేను నిలబడతాను, శ్రమలు వచ్చినా నేను నిలబడతాను, అవమానాలు వచ్చినా నేను నిలబడతాను అనేవారు ఆయనకు కావాలి. తిరిగి పారిపోయేవారు ఆయనకి అక్కరలేదు. మరి మరియా అయితే ఆయన చిత్తంలో అవమానం వచ్చినా, మరి ఆమె మరి పురుషుని ఎరగకుండా, మరి పురుషుని ప్రమేయం లేకుండా గర్భం అనేది వచ్చింది. ఆమెకి ఎన్నో అవమానాలు ఉండొచ్చు, మరి ఎంతమందో నిందలు అవి ఉంటాయి అనుకోండొచ్చు. కానీ ఎన్ని వచ్చినా కూడా ఆమె అన్నిటికీ సిద్ధపడిందండి. అన్నిటికీ సిద్ధపడే ఆమె ముందు ఉన్నది. ఈరోజు మనం అలా చెప్పగలమా ధైర్యంగా? తండ్రి నీ సేవలో ఎన్ని సమస్యలు వచ్చినా నేను ముందే ఉంటాను, కష్టం వచ్చినా నేను వెనకడుగు వెయ్యను ప్రభువా, ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా నేను ఇలాగే ఉంటాను అని మనం చెప్పగలమా అని చెప్పేవారిగా మనము ఉండాలి. ఇక్కడ దేవాది దేవుడైతే ఆమెను ఎంపిక ఎందుకు చేసుకున్నాడంటే మరియా గారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిందండి. అంతే పరిశుద్ధమైన జీవితాన్ని ఈరోజు మనం జీవిద్దామా? ఆమె అయితే దేవుని యొద్ద నుండి ఆమె కృపను సంపాదించుకుంది, కృపను పొందుకుంది. మరి ఆయన యందు మనం కృపను పొందుకుందాం. ఆయన యొద్ద నుండి మనం కృప పొందుకునే వారిగా మనము ఉండాలి. ఆమె మరి సర్వోన్నతుని శక్తి కమ్ముకొనుట ద్వారా ఆమె గర్భం ధరించింది. ఈరోజు మనము ఆయనను అడుగుతాం, ప్రభువా నీ శక్తితో నన్ను నింపు, నీ సర్వశక్తితో నన్ను నింపు అని అడుగుదాం. మరి అలా జరుగుట ద్వారా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. అప్పుడు మనం ఏదైనా సాధించేవారిగా మనము ఉంటాం. అలాగనే ఇక్కడ మరియా గారు ఎలా అయితే ఆమె అన్నిటికీ సిద్ధపడి మరి దేవుని యొక్క నీ చిత్తమే నా జీవితంలో జరుగున ఎలా అయితే చెప్పిందో మనము కూడా ఈ దినాన్ని అలాగే చెప్పేవారిగా మనం ఉండాలండి. మన జీవితంలో ఏది జరిగినా కూడా ఆయన చిత్తంలో, మరి మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఏది జరిగినా కూడా అలాగే ప్రభు అనేవారిగా మనము ఉండేవారిగా మనము ఉండాలి. మరి ఆనంద మాసంలో మరి ఇక్కడి వరకు మరి దేవుడు మనల్ని నడిపించాడు. నూతన సంవత్సరంలోనికి ఇంకో కొద్ది రోజుల్లో మనము అడుగు పెట్టబోతున్నాం కదండి.
మరి ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టే ముందు మనం తీర్మానాలు తీసుకోవాలి. ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, అదే విధంగా మనము జీవించాలి. మరి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే, పాత గతంలో మనం చేసిన ఏమైతే తప్పులు ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడే విడిచిపెట్టే వారంగా మనము ఉండాలి. మోసుకొని వెళ్ళే వారంగా మనము ఎప్పుడు కూడా ఉండకూడదు. కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనము పాతవన్నీ తీసుకొని వెళ్తామండి. పాత పాడైపోయిన తీసుకొని వెళ్తామా? వెళ్ళాం. ఎందుకు? పాడైపోయినా అక్కడే వదిలేస్తాం. ఏవైనా ఇప్పుడు టేబుల్స్ అలాంటివి పుచ్చిపోయి అవి తీసుకొని కొత్త ఇంట్లోకి వెళ్తామండి? ఉండవు. ఎందుకు? వెళ్తే ఏమవుతుంది? కొత్త ఇల్లు కూడా పాడైపోద్ది. అవునా కాదండి? అలాగనే మరి కొత్త సంవత్సరంలోకి వెళ్ళే మనం ఏ విధంగా ఉండాలి? మన పాత జీవితాలను ఇక్కడే విడిచిపెట్టేవారుగా మనము ఉండాలి. కొత్త సంవత్సరంలోకి మనం వెళ్ళేటప్పుడు మనం చేసేవన్నీ, ఒకవేళ మన కోపమైన, మన ద్వేషమైన, మన పాపాలైనా ఇక్కడే విడిచిపెట్టి మనం నూతనంగా అడుగుపెట్టేవారుగా మనము ఉండాలి. మరి ఈరోజు మరియా గారి జీవితంలో జరిగిన మరి వాటి నుండి మనము ఆమె ఎలా పరిశుద్ధంగా అయితే జీవించిందో అట్టి పరిశుద్ధతను మనం జీవించేవారిగా మనము ఉందాం. ఆయన యొద్ద నుండి మనం కృప పొందుకునే వారంగా ఉండి, మరి ఆమె ఎలా అయితే ఆమె జీవితాన్ని మరి దేవుని చిత్తానికి అప్పగించిందో మనము కూడా మన జీవితాలను ఆయన చిత్తానికి అప్పగించుకుందాం. ఆయన చిత్తంలో శ్రమలు వచ్చినా, ఆయన జీవితంలో మరి ఆయన చిత్తంలో బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా పర్వాలేదు, నేను ముందే ఉంటాను అనుకునేవారుగా మనం ఉండాలి. వెనకడుగు వేసేవారుగా, పారిపోయేవారుగా మనము ఉండకూడదు. మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చిన వారికి మరి నేను వందనాలు చెప్పుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. అత్యంత పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి అనేకమైన వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. తండ్రి ప్రభా, ఇక్కడ నిలవబడి తండ్రి నాన్న వాక్యం చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చావు. మరి ఇక్కడ మాట్లాడింది నేను కాదు ప్రభా, బోధించింది నేను కాదు, నాలో మీరుండి వీళ్ళతో మాట్లాడాను. మీకు వందనాలు తండ్రి నాన్న. మరియా గారు ఎలా అయితే పరిశుద్ధంగా జీవించారు, అట్టి పరిశుద్ధతను మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నాన్న తండ్రి, ఆమె ఎలా అయితే ప్రభా తండ్రి నాన్న నీ చిత్తానికి అప్పగించిందో మేము అట్టి రీతిగా ప్రభా తండ్రి మా జీవితాలను నీ చిత్తానికి అప్పగించుకునే వారిగా మాకు దయచేయమని అడుగుతాను తండ్రి నాన్న. మీ చిత్తంలో శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా మేము ముందుండేవారిగా మాకు సహాయం దయచేయమని ప్రభా నాన్న. తండ్రి, ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు దర్శించే బిడ్డలతో మీరు మాట్లాడమని ఇచ్చిన ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని త్వరగా రానేసే పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి.